ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 3వ తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం. నిన్న విజయవాడ పున్నమి ఘాటు దగ్గర ఓ చర్చిలో ఒక సదస్సు జరిగింది. క్లుప్తంగా 2 ముక్కలు చెప్పేస్తాను. ఆయన ఇప్పుడు చూడండి, నేను వీరుడిని, సూర్యుడిని, గొప్పవాడిని, అది ఇదేని, అలాగా ఆ దైవ సేవకుడు విజయవాడ ఆయనే గొప్పలు చెప్పుకొని నేను మీలాగే సాదాసీదా పాస్టర్ని అన్నాడు అని ఇంకా అది ఏదో చెప్పాడు. ఆర్ఆర్కే మూర్తి గారంట గంట సేపు వద్దు, అరగంట హద్దు, పావు గంట ముద్దు అంటే ప్రసంగం అలా చెప్పాలంట. సేవకుడికి అటు చూడ, మాకు సేవకుడికి మైక్ ఇవ్వకూడదు, యవ్వనస్తుడికి బైక్ ఇవ్వకూడదు. నిన్న వాయించాడండి. అసలే ఎండాకాలం ఆ చర్చిలో కడగడగడ ఎండలో అల్లాడిపోయాం అన్నమాట. ఆ దైవ సేవకుడు పావు గంట మాట్లాడతానని అరగంట మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ఎవరో ప్రతినిధి వస్తాడని తెలియగానే ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ప్రార్థన చేసి వెళ్తానని ఇంకో 1.5 గంట వాయించాడు. పగోడికి వద్దండి ఆ బాధ. ఆయన పేరెందుకులే పబ్లిక్లో తెలియచేయడం, కానీ ఆయనకి బంగారం అంటే ఇష్టం, బ్రాస్లెట్ కూడా వేసుకుంటాడు. దైవ సేవకుడు లక్షణాలు ఏం కనిపించారు. సాగదీసి హింసించాడు అన్నమాట. అది దేవుడి మాట. 1 మాట 2 మాటలు క్లుప్తంగా చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. పాస్టర్ల మీటింగ్ అని వారిని ఆయన హింసించాడు, టార్చర్ చేశాడు. అదేవిధంగా ఒక సామ్యుయేల్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన సేవకుడిని అని చెప్పుకుంటాడు, కానీ పచ్చి అబద్ధాల కోరు. వాళ్ళ సేవకుల సదస్సు జరగట్లేదు, అందరూ వెళ్ళిపోండి అన్నాడు. ఆయన కూడా అందరిలాగే హాజరవటానికి వచ్చాడు. ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. తీరా చూస్తే మనం ఎవరు హాజరవ్వక్కర్లేదు. మైలవరం నుండి చాలామంది వచ్చారు కాబట్టి అని ఆ పుణ్యం కట్టుకున్నాడు. చాలామంది పాపం వెనక్కి వెళ్ళిపోయారు. ఇది చాలా తప్పు. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. దయచేసి ఇందులో ప్రత్యేకతలు ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.